నమ్మకంతో ఉన్నాం. నిరంజన్ యాదవ్ గారు, మీరు ఊహించని ఫలితాలకు భిన్నంగా హర్యానా వెళ్తుంది. నిజానికి హర్యానా క్లీన్ స్వీపు 60 అని ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు చెప్పినాయి. అంటే వన్ సైడ్ అయిపోయింది అని అన్నారు. కానీ మనకి అప్డేట్స్ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ 36 ఉంది, బీజేపీ 49 ఉంది. ముందుగా మా ఇప్పుడు చూసే వాళ్ళకు వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంగా ఏదో మాయమాటలు చేసి త్రిశూల వైఖరిని ఈ భారతదేశాన్ని ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ప్రభుత్వం ఎలా చేసిందో ఆ డివైడింగ్ అండ్ పాలసీ రూట్ని ఎంచుకున్నది. దానికి నిదర్శనమే ఈరోజు ఎలక్షన్స్లో హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు రాబోయే జార్ఖండ్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, 100% కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవబోతుంది. దాంట్లో నేను ఇప్పుడు హర్యానా అన్నాం, నిన్నటి వరకు 59-62 లీడింగ్లో ఉన్నది అని చెప్పారు. వాస్తవం ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏదో 1-2-3 తారుమారు అవుతుంటాయేమో, కానీ 100% 45 నుంచి 62 మధ్యలో 55 నుంచి 62 మధ్యలో గెలవబోతుంది హర్యానాలో. ఎందుకంటే ఆనాడు రైతులను అసలు పట్టించుకునే నాదుడే లేదు బీజేపీలో. రైతుల సమస్యల గురించి 100 రోజులు ఢిల్లీలో రాజధాని ఇప్పటికీ మీరు ఈ నెంబర్స్ మారుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 100% లీడింగ్ లో బీజేపీ 49 ఉందన్న హర్యానాలో, అంటే మళ్ళీ మారుతా అంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు లీడింగ్ లో 49 సెకండ్ రౌండ్ అయ్యింది ఇప్పుడు వరకు, కానీ ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. ఈ నెంబర్లు మారి ఫైనల్ గా మీరు క్లియర్ మెజారిటీతో వస్తుందని, భారీ మెజారిటీతో రాబోతున్నాం. ఒకటి లీడింగ్ లో అంటే ఇప్పుడు సంఖ్య అటు ఇటు మారుతుంటది. ఇప్పుడు బీజేపీ వచ్చేసి 42-40 లైవ్ 50 వరకు ఉంది, మీది 35కి పడిపోయింది. నేను అదే అంటున్నా, అలానే ఉంటుంది. అలానే ఇప్పుడు లీడింగ్ మీరు గత ఎలక్షన్స్ చూశారు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్వే చూసాం. ఆంధ్రప్రదేశ్ జగన్ గెలుస్తుండే అని చెప్పారు, ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అదేవిధంగా జగన్ గారు కూడా అంతే మెజార్టీతో గెలవబోతున్నాం అనే విధానంగా తీస్తున్నాం. మీరు తారుమారైనాయి. ఈరోజు హర్యానా 100%. ఎందుకు చెప్తున్నా అంటే లీడింగ్లో ఇప్పుడు నీకు 1-2-3 అని రావచ్చు, 42 నుంచి 43 మధ్యలో ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ విన్ అయినవి దాదాపు 10 ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో అయినా కొద్దో గొప్ప బీజేపీ కొన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, అందులో తప్పు లేదు. కానీ హర్యానా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఏ ఎగ్జిట్ పోల్లు దీన్ని ఇంత భారీగా బీజేపీకి గెయిన్ అవుతుంది, బీజేపీయే మళ్ళీ మూడోసారి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయని ఎవరు చెప్పలే, ఇంక్లూడింగ్ మీ పార్టీ. వాళ్ళ పార్టీకి కూడా నమ్మకం లేదు హర్యానా వస్తుందని నమ్మకం. అలాంటిది ఇక్కడ నెంబర్స్ చూస్తే మాత్రం కంప్లీట్గా బీజేపీకి 50 లీడింగ్లో ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ ఏం లోపం జరిగిందనేది మనం అనాలిసిస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా అది వాస్తవం. ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ బీజేపీలో సీఎంని తీసేసి నైబ్ సింగ్ గారిని అనౌన్స్ చేశారు. ఆయన విధానం ఏంటంటే అతను కీ రోల్గా ఆల్రెడీ బీజేపీ హర్యానా కావచ్చు, వేరే రాష్ట్రాల్లో పనిచేసిన ఒక అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు బీజేపీలో సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. అతనికి ఎన్సీ ఏరియా, ఇప్పుడు ఢిల్లీ సరౌండింగ్ ఏరియాలో అతనికి ప్లస్ పాయింట్. ఇప్పుడు బీజేపీకి ఢిల్లీ సరౌండింగ్లోనే ముఖ్యంగా ఏంటంటే ఆమ్ ఆద్మీని క్లోజ్ చేయడం, ఆమ్ ఆద్మీని తీసుకుపోయి అదేవిధంగా ఇప్పుడు అతని అరవింద్ కేజ్రీవాల్ కానీ తీసుకుపోయి జైల్లో వేయడం కానీ, ఈరోజు హర్యానాకు ప్లస్ పాయింట్ రావడానికి కారణం అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకుపోయి జైలు వేయడమే ముఖ్యం. ఎందుకంటే ఢిల్లీ సరౌండింగ్ మొత్తం ఆమ్ ఆద్మీ ఉన్నది, బీజేపీ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా జాట్లు కూడా కొందరు, ఇప్పుడు దళితులు అక్కడ ముఖ్యంగా జాట్లు హర్యానాలో దళితులు జనరల్గా మనం అనుకుంటుంది ఏంటి అంటే జాట్లు 31% ఉన్నారు. అవును, వాస్తవం. దళితులు 21% ఉన్నారు. ఈ రెండు కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నాయి ఈసారి. అంటే మేజర్ జంక్ కాంగ్రెస్ తో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గ్రాఫ్ చాలా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది
అంటే యాంటీ ఇన్కంపెన్స్ కూడా యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా హర్యానాలో బీజేపీకి చాలా మైనస్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. బీజేపీ 45, బీజేపీ కాంగ్రెస్ 38. అంటే ఈ నెంబర్స్ చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇక్కడ మనకు కురుక్షేత్ర ఏరియా అని ఉంటుంది. కురుక్షేత్ర ఏరియాలో మొత్తం బీజేపీ. కురుక్షేత్ర కానీ అదేవిధంగా కొన్ని ఏరియాలు ఉన్నాయి ఎన్సీ ఏరియాల్లో జాట్లు సంఖ్య కొద్ది తక్కువ. బ్రాహ్మణులు కానీ అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు కానీ బీజేపీలో మొన్న సీఎం గారు రావడం, అంటే కొత్త సీఎం రావడం, మైనార్టీలను బీజేపీలో కలపడం, అదేవిధంగా బనియాల్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి బనియాల్లో కూడా సేమ్ అదే పరిస్థితి అయింది. డివైడింగ్ పాలసీ, ఎవరైతే ఉన్నారో వాళ్ళను తగ్గించి ఇప్పుడు ఎక్కువ జాతి వాళ్ళ దాంట్లో డివైడింగ్ పాలసీ చేశారు. ఇప్పుడు మనకి తెలిసినంత వరకు మేము అంటే ఈ ఎలక్షన్ ని క్లోజ్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి హర్యానాలో ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. 1, 2 వినేష్ ఫోగట్ వచ్చింది, 2, 3 దళిత్ రిజర్వేషన్ పాయింట్ అను లేదు దళిత్ యాంటీ బీజేపీగా మారింది అనే ఒక ప్రచారం జరిగింది. 3 జాట్స్ అందరూ కాంగ్రెస్ వైపు వచ్చారన్నది చెప్తున్నా. 4 ఫార్మర్స్ రైతు ఉద్యమాలు సపోర్ట్ కూడా కాంగ్రెస్ వైపుకే వచ్చింది అన్నది. 5 ఈ అన్ని పాయింట్లని మనం చూసుకున్నప్పుడు మీ గ్రాఫ్ పెరగాలి కదా. లేదు, ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ పెరగాలి వాస్తవమే, కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేశారు మొన్న. మీరు ఎలక్షన్స్ ముందే ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని, అంటే ఇప్పుడు బీజేపీ డివైడింగ్ పాలసీ ఎలా చేసిందో ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు అనే నినాదంతోనే చంద్రశేఖర్ గారు అక్కడ బాగా ఇంప్లిమెంట్ చేశాడు. మనకు బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తుంది అని హైలైట్ చేయబోయింది. అంతకుముందు వరకు కాంగ్రెస్కు సపోర్ట్, అంటే అలయన్స్కు లేదంటే మేము వేరే సపరేట్గా మేము పోటీ చేయబోతున్నాం అనే నినాదంతో చేసినోడు సైలెంట్ అయిపోయింది. మైనార్టీ దళితులలో అరే ఎస్సీ వర్గీకరణ 100% దళితుల ఓట్లు ఇప్పుడు ఈరోజు బీజేపీకి పడ్డాయి అనేది మేము చెప్పగలుగుతున్నాం. దాన్ని ఎక్కువగా హైలైట్ చేయడంలో సీఎం చాలా కీ రోల్ పోషించాడు. ఇక్కడ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రాజునేత గారు, హర్యానాలో మీరు అనూహ్యంగా గెలవబోతున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ పార్టీ వాళ్ళు కూడా నాకు తెలిసి ఇంత అంటే మేము ఒకటి సార్, మేము ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే ముచ్చటగా 3వసారి హర్యానాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుందన్న నమ్మకం మీకు కూడా లేదు. అధికారంలోకి వస్తామని మేము మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు అవే ట్రెండ్స్, అవే ఎలక్షన్ రిజల్ట్స్ ఇప్పుడు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు 46 బీజేపీ లీడింగ్ లో ఉంది, 38 కాంగ్రెస్ ఉంది, INLD 1, JP 0, అదర్స్ 5. ఇప్పుడు మీరు ఇందాక మనము చర్చ ప్రారంభమైనప్పుడు 34, 35 ఉండే బీజేపీ.